రాష్ట్ర స్థాయి ఐసెట్ 2024 పరీక్షా ఫలితాలలో ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు 10 లోపు 3 ర్యాంకులు, 100 లోపు 22 ర్యాంకులు, 1000 లోపు 95 ర్యాంకులతో విజయ దుందుభి మ్రోగించడం పట్ల ఆదిత్య విద్యాసంస్థల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న కళాశాల సెమినార్ హాల్లో ర్యాంకర్లను అభినందించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి పేర్కొన్నారు. కళాశాల ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నిర్దిష్టమైన ప్రణాళిక, అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల ఉత్సాహంతోనే ఈ ర్యాంకులు సాధించామన్నారు. రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థి బి కార్తిక్, 6వ ర్యాంకు ఎస్ దశరథరామరెడ్డి, 8వ ర్యాంకు పి అనుపమలను ప్రత్యేకంగా అభినందించారు. ఆదిత్య ర్యాంకులతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 52 ఎంఎన్సీ కంపెనీలలో 10,140కి పైగా ఉద్యోగాలు సాధించి అరుదైన ఘనత సాధించారన్నారు. అకాడమిక్ డైరెక్టర్ వివిఎల్ నాయుడు, సిఆర్డి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్స్ సిహెచ్ ఫణికుమార్, ఎస్ఎన్ రెహమాన్ మాట్లాడుతూ, లక్షల మంది పోటీ పడిన ఐసెట్లో తమ విద్యార్థులు అద్భుత విజయం సాధించారన్నారు. ఎల్ యశ్వంత్ సాయిరామ్ కుమార్ కు 19వ ర్యాంకు, కె నాగదుర్గా ప్రసాద్ 27వ ర్యాంకు, ఏ తరుణ్ ఆదిత్య శ్రీవర్ధన్ 28వ ర్యాంకు, బి శ్రీకాంత్ 33వ ర్యాంకు, కేడిఎన్ నిఖిత 39వ ర్యాంకు, సిహెచ్ దేవి శైలజ 43వ ర్యాంకు, కె శ్రీ సాయి వినయ్ 58వ ర్యాంకు, ఎన్ నితిన్ సాగర్ 62వ ర్యాంకు, పివిఎల్ దివ్య 63వ ర్యాంకు, ఏ ఐజాక్ బాబు 64వ ర్యాంకు, కె లక్ష్మీ ప్రసన్న 69వ ర్యాంకు, ఏ మానసప్రియ 71వ ర్యాంకు, వి ధరణి 73వ ర్యాంకు, బి నయన 74వ ర్యాంకు, పిఎస్వి అవినాష్ 77వ ర్యాంక్, ఎంవి సుజాత 83వ ర్యాంక్, డి మణిసాయి 88వ ర్యాంక్, బిఎం ఉదయ సాత్విక్ 93వ ర్యాంక్, వై సత్య 94వ ర్యాంక్ సాధించారు. 24 ఐసెట్ ఎగ్జామినేషన్లో ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎంబీఏకి, ఎంసీఏకి సీట్లు ఇచ్చేటటువంటి పోటీ పరీక్ష. ఇందులో స్టేట్లో 1100 కాలేజీలు ఉంటే ఒక్క రాజమండ్రి ఆదిత్య కాలేజీకి 100 లోపు 3 ర్యాంకులు వచ్చాయి. అదే కాకుండా ఆదిత్య కాలేజీలకు 10 లోపు 3 ర్యాంకులు, 50 లోపు 9 ర్యాంకులు, 100 లోపు 24 ర్యాంకులు, 1000 లోపు 97 ర్యాంకులు సాధించడం అంటే ఇది మామూలు విజయం కాదు. ఇది విద్యార్థి యొక్క సమిష్టి కృషి, అధ్యాపకుల యొక్క కృషి, మేనేజ్మెంటు ఆలోచన, ఇవన్నీ కలగలిపితేనే వస్తాయి. ఈ పోటీ పరీక్షలకు ప్రత్యేకం మా శేషారెడ్డి గారు సిలబస్ ఫ్రేమ్ చేయించి, పుస్తకాలు రాయించి, అవి ప్రింట్ చేయించి విద్యార్థులకు ఇస్తారు. రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు, డిగ్రీ రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు వీటికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇంచుమించుగా మా దగ్గర డిగ్రీలో చేరాడంటే 2 డిగ్రీలు తయారవుతున్నట్టు అన్నమాట విద్యార్థి. ఓ పక్కన పోటీ పరీక్షలకు, మరో పక్కన డిగ్రీకి. ఇటువంటి కార్యక్రమం మరి ఒక ఆదిత్యలోనే జరుగుతుంది. ఇది మరి ఎక్కడా లేదు. ఎందుకంటే టాప్ స్టేట్లో స్టేట్ 2nd ర్యాంక్, అలాగే స్టేట్ 6th ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్, అంటే టాప్ 10 లోపు 3 ర్యాంక్స్ రావడం జరిగింది. అలాగే టాప్ 100లో చూసుకున్నట్టయితే కనుక 22 ర్యాంక్స్ వచ్చినాయి. టాప్ 1000లో చూసినట్టయితే కనుక 95 ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే సిఆర్టీ కోచింగ్ ఉన్న ఏకైక కాలేజ్ మన ఆదిత్య కాలేజ్. ఈ కాలేజ్ వల్ల మనకి చాలా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. దట్టు సో మెనీ ఐసెట్ ర్యాంక్స్ వచ్చాయి. ఇదంతా కేవలం ఈవినింగ్ బ్యాచ్ అండ్ సిఆర్టీ కోచింగ్ ఆఫ్ ఆదిత్య.